హాయ్, దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే పల్స్ పారామీటర్స్ మెజర్మెంట్ గురించి చూద్దాం. అంటే క్యాథోడ్ రే ఆస్కిలోస్కోప్ యొక్క పల్స్ పారామీటర్స్ని మనం ఎలా మెజర్ చేస్తాం చూద్దాం. సో జనరల్గా ఈ పల్స్ పారామీటర్స్ అంటే ఏవి వస్తాయంటే నాకు డిలే టైం, రైస్ టైం, ఫాల్ టైం, డ్యూటీ సైకిల్, పల్స్ విడ్త్ ఇలాంటివి వస్తాయన్నమాట. సో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఏంటంటే అది వేవ్ ఫామ్ ఆఫ్ పల్స్ అనేసి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడండి 10% వేవ్ ఫామ్, 10% నుంచి 100% ఇన్ బిట్వీన్ ఉన్నదాన్ని మనం ఏమన్నామండి ఇక్కడ రైస్ టైం అన్నాం. అంటే ఈ వేవ్ ఫామ్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు ఇక్కడ నాకు ఈ 10% నుంచి 100% ఇన్ బిట్వీన్ ఉన్నదాన్ని మనం ఏమన్నాం రైస్ టైం అన్నాం. అదేవిధంగా ఇప్పుడు నాకు వేవ్ ఫామ్ అనేది డిక్రీజ్ అయింది, 100% నుంచి 10% వరకు డిక్రీజ్ అయినప్పుడు ఈ ఇన్ బిట్వీన్ ఉన్నదాన్ని మనం ఏమన్నామంటే టైం పీరియడ్ని ఫాల్ టైం అన్నాం. అలా కాకుండా అదే వేవ్ ఫామ్ అనేది 50% ఇంక్రీజింగ్ అయ్యేటప్పుడు, అదేవిధంగా 15% డిక్రీజ్ అయ్యేటప్పుడు, అంటే ఇన్ బిట్వీన్ ఈ పార్ట్ని మనం ఏమన్నామంటే ఇక్కడ పల్స్ విడ్త్ అన్నాం. ఓకే, ఇక్కడ నాకేంటంటే 100% మ్యాక్సిమం రీచ్ అయినప్పుడు, అంటే వేవ్ ఫామ్ అనేది దాని మ్యాక్సిమం 100% ఇంకా ఓవర్గా ఇంక్రీజ్ అయినప్పుడు దాన్ని మనం ఏమన్నామంటే ఓవర్ షూట్ అన్నాం. ఆ ఓవర్ షూట్ అనేది ఇదన్నమాట. ఓకే, దాన్ని మనం ఏమంటాం అంటే యాంప్లిట్యూడ్ అంటాం. అంటే ఒక వేవ్ ఫామ్ అనేది మ్యాక్సిమం ఎంతవరకు రీచ్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఏమన్నామంటే యాంప్లిట్యూడ్ అన్నాం కదా. సో దీన్నే ఇప్పుడు మనం ఏమవుతుందంటే విత్ రెస్పెక్ట్ టు వేవ్ ఫామ్ తీసుకొని దాని యొక్క టైం పీరియడ్, అంటే జనరల్గా మనం ఏమంటే ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకుంటాం, ఇక్కడ టైం తీసుకుంటాం. అంటే ఇక్కడ ఈ యొక్క ఎక్స్ యాక్సిస్ అంటే ఇది, ఇక్కడ మనం ఏం తీసుకుంటాం అంటే టైం తీసుకుంటాం. ఇది వై యాక్సిస్ అంటాం, అంటే మనం తీసుకునే యాక్సిస్ అన్నమాట. ఇలా తీసుకుంటే ఇక్కడ వోల్టేజ్ కానీ కరెంట్ కానీ తీసుకుంటుంటాం అన్నమాట. ఈ యొక్క వేవ్ ఫామ్ అనేది విత్ రెస్పెక్ట్ టు టైంతో వేరీ అయినప్పుడు ఈ యొక్క పారామీటర్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. ఈ పారామీటర్స్ మనం ఏ విధంగా మెజర్ చేస్తాం అనేది ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ నాకేంటంటే ఇక నేను టీడీ, టీ సఫిక్స్ ఆర్, టీ సఫిక్స్ ఎఫ్ ఇలా మెన్షన్ చేస్తున్నా. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, టీ సఫిక్స్ డి అంటే ఏంటంటే నాకు డిలే టైం అని, డిలే టైం. అదేవిధంగా టీ సఫిక్స్ ఆర్ అంటే ఏంటంటే రైస్ టైం అని, రైస్ టైం. సో అదేవిధంగా టీ సఫిక్స్ ఎఫ్ అంటే ఏంటంటే నాకు ఫాల్ టైం అని. సో ఇదన్నమాట. ఓకే, సో ఇలా. సో ఇక్కడ టీ ఆన్ అంటే ఆన్ టైం పీరియడ్, ఇది ఆఫ్ టైం పీరియడ్ అన్నమాట అట్లా. సో ఇది ఇప్పుడు ఈ యొక్క వాల్యూస్ మనం ఏ విధంగా మెజర్ చేస్తామనేది చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మెజర్మెంట్ ఆఫ్ డిలే టైం గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మెజర్మెంట్ ఆఫ్ డిలే టైం. మెజర్మెంట్ ఆఫ్ డిలే టైం, దీన్ని మనం ఏమంటాం టీ సఫిక్స్ టీ. సో టైం అంటే దేంట్లో ఉంటుంది, ఆల్రెడీ జనరల్గా సెకండ్స్లో ఉంటుంది. ఓకే, సో డిలే టైం అంటే ఏంటంటే ద నెంబర్ ఆఫ్ హారిజాంటల్ డివిజన్స్ బిట్వీన్ లీడింగ్ ఎడ్జ్ ఆఫ్ ద ఇన్పుట్ పల్స్ 10% టు ది రైజింగ్ ఎడ్జ్ ఆఫ్ ద అవుట్పుట్ పల్స్. సో డిలే టైం అంటే ఏంటి అంటే నాకు ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ చూడండి వేవ్ ఫామ్ చూడండి మీకు అర్థమవుతుంది. సో ఇది డిలే టైం అంటే ఇక్కడ ఏంటి ద నెంబర్ ఆఫ్ హారిజాంటల్ డివిజన్స్ బిట్వీన్ లీడింగ్ ఎడ్జ్ ఆఫ్ ద ఇన్పుట్ పల్స్ అండ్ 10% ఆఫ్ రైజింగ్ ఎడ్జ్ ఆఫ్ ద అవుట్పుట్ పల్స్. దీన్ని మనం ఏమన్నాం డిలే టైం అన్నాం. ఓకే, డిలే టైం అన్నాం. సో అదే ఇక్కడ నేను రాస్తాను చూడండి. కౌంట్ ద నెంబర్ ఆఫ్ horizontal divisions between the leading edge of the input, leading edge of the input pulse and the 10% rising edge. rising
ఎడ్జ్ ఆఫ్ ది అవుట్పుట్. సో దీన్ని మనం ఏమన్నామంటే డిలే టైం అన్నామన్నమాట. దాన్ని ఆల్రెడీ మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసినాం. సో దీన్ని మ్యాథమెటికల్ ఎలా రాయొచ్చు అంటే నెంబర్ ఆఫ్ హారిజాంటల్ డివిజన్స్ ఇంటూ టైం ఓవర్ డివిజన్. సో ఇది ఫార్ములా. ఓకే, ఈ విధంగా మనం డిలే టైం అని మెథడ్ చేస్తాం. అదేవిధంగా మెజర్మెంట్ ఆఫ్ రైస్ టైం మనం ఏ విధంగా మెథడ్ చేస్తామో చూద్దాం. మెజర్మెంట్ ఆఫ్ రైస్ టైం. సో రైస్ టైం అంటే ఏంటంటే ఇదే నెంబర్ ఆఫ్ హారిజాంటల్ డివిజన్స్ ఇన్ బిట్వీన్ 10 to 90%. సో ఇక్కడ నాకేంటి, ఇక్కడ చూడండి వేవ్ ఫామ్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నాకు ఈ యొక్క 10 నుంచి 90% ఇన్ బిట్వీన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమన్నామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 10%, ఇది 90%. సో ఈ పార్ట్ని ఏమన్నాం మనము, ఈ టైంని ఏమన్నాం రైస్ టైం అన్నాం. ఓకే, సో ఇప్పుడు అదే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. అంటే కౌంట్ ద నెంబర్ ఆఫ్ హారిజాంటల్ డివిజన్స్, కౌంట్ ది నెంబర్ ఆఫ్ హారిజాంటల్ డివిజన్స్ between 10% and 90% rising of the output pulse. ఓకే, సో దీన్ని మనం మ్యాథమెటికల్గా ఎలా మెన్షన్ చేసుకుంటామంటే ఈక్వేషన్ పరంగా. సో ఇప్పుడు నాకేంటి రైస్ టైం ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ హారిజాంటల్ డివిజన్స్. ఈ హారిజాంటల్ డివిజన్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తీసుకోవాలి, 10% నుంచి 90% వరకు ఇంటూ టైం ఓవర్ డివిజన్స్. సో ఇదన్నమాట. ఓకే, సో అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే ఫాల్ టైం, మెజర్మెంట్ ఆఫ్ ఫాల్ టైం. సో ఫాల్ టైం దేంతో ఇండికేట్ చేసుకుంటామంటే T(f). ఫాల్ టైంని T(f). ఓకే, ఇది. సో ఇక్కడ ఫాల్ టైం అంటే ఏంటంటే మనకు ఏదైతే ఈ యొక్క వేవ్ ఫామ్ అనేది 90% నుంచి 10%కి డిలే అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఫాల్ టైం అంటాం. సో ఇక్కడ ఆల్రెడీ వేవ్ ఫామ్లో మనం చూసాం. సో ఇక్కడ చూడండి దీన్ని అన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే ఇది, సో ఇక్కడ చూడండి ఇది 90%, ఇది 10%. అంటే ఈ రీజియన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమన్నామంటే ఇక్కడ ఫాల్ టైం అన్నాం. ఓకే, ఫాల్ టైం. సో ఫాల్ టైం అంటే ఏం చెప్తున్నాం ఇక్కడ, కౌంట్ ద నెంబర్ ఆఫ్ డివిజన్స్ బిట్వీన్ 90% టు ది, సో ద నెంబర్ ఆఫ్ డివిజన్స్ between 90% to 10%. ఓకే, ఆఫ్ ద అవుట్పుట్ వేవ్ ఫామ్ పల్స్. సో దీన్ని ఎలా మెన్షన్ చేస్తాము అంటే TF ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ హారిజాంటల్ డివిజన్స్ ఇంటూ టైమ్ ఓవర్ డివిజన్స్. ఓకే, ఇదన్నమాట. నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ పల్స్ విడ్త్. నెక్స్ట్ ఏంటంటే ఫోర్త్ వన్ పల్స్ విడ్త్. ఈ పల్స్ విడ్త్ అంటే ఏం చెప్పాం మనం, 50% రైజింగ్ టైం కానీ ఫాలింగ్ టైం కానీ ఇన్ బిట్వీన్ ఉన్నదాన్ని మనం ఏమన్నామంటే ఇక్కడ
పల్స్ విడ్త్ అన్నాం. కాబట్టి కౌంట్ ద నెంబర్ ఆఫ్ హారిజాంటల్ divisions between the 50% level rising and falling of the output pulse. Okay, number of horizontal divisions between 50% level rising and falling of the output pulse. సో దీన్ని ఎలా మెన్షన్ చేసుకుంటామంటే మనము పల్స్ విడ్త్ ఈక్వల్ టు, సో దీన్ని మనం ఏమనొచ్చు, ఆన్ టైం పీరియడ్ కూడా అనొచ్చు కదా. సో కాబట్టి దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ టీ ఆన్ అనుకుంటే నెంబర్ ఆఫ్ హారిజాంటల్ డివిజన్స్ into time over divisions. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఏంటి, డ్యూటీ సైకిల్. మనం టీతో ఇండికేట్ చేసుకుంటే, ఇప్పుడు నాకు డ్యూటీ సైకిల్ అంటే ఏం చెప్పొచ్చు అంటే, మనం ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తారంటే 50% లెవెల్ రైజింగ్ అండ్ ఫాలింగ్ ఆఫ్ ద అవుట్పుట్ పల్స్ డ్యూరింగ్ హై స్టేట్గా ఇండికేట్ చేసుకోవచ్చు అన్నమాట. దీని ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు, మనం ఆన్ టైం పీరియడ్ ఓవర్ టోటల్ టైం పీరియడ్ కూడా అనొచ్చు అన్నమాట డ్యూటీ సైకిల్ అంటే. సో కాబట్టి ఇక్కడ మనం ఎలా మెన్షన్ చేసుకుంటామంటే, ఇక్కడ మనం కౌంట్ ద నెంబర్ ఆఫ్ హారిజాంటల్ డివిజన్స్ బిట్వీన్ 50% లెవెల్ ఆఫ్ ఫాలింగ్ అండ్ రైజింగ్ ఆఫ్ ద అవుట్పుట్ పల్స్ డ్యూరింగ్ ద లో స్టేట్. హై స్టేట్ తీసుకోవచ్చు, లో స్టేట్ ఏదైనా తీసుకోవచ్చు అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెఫినేషన్ తీసుకుందాం మనం. కౌంట్ ది నెంబర్ ఆఫ్ హారిజాంటల్ divisions between the 50% level of falling and rising of the output pulse during the low state. ఓకే. సో ఇప్పుడు నాకు నేనేం చెప్పచ్చు అంటే, దీన్ని డ్యూటీ సైకిల్ టీ ఈక్వల్ టు ఆన్ టైం పీరియడ్ ఓవర్ టీ ఆన్ ప్లస్ టీ ఆఫ్. సో ఇదన్నమాట. ఇక్కడ టీ ఆన్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ హారిజాంటల్ డివిజన్స్ ఫర్ టీ ఆన్ ఇంటూ టైం ఓవర్ డివిజన్స్. సో అదేవిధంగా టీ ఆఫ్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ హారిజాంటల్ డివిజన్స్ ఫర్ టీ ఆఫ్ ఇంటూ టైం ఓవర్ డివిజన్స్. ఓకే. సో ఇలా మనం ఏం చేస్తారంటే డిఫరెంట్ పారామీటర్స్ అనే వాటిని మనం మెజర్ చేసుకుంటాం. ఓకే, ఆన్ టైం పీరియడ్ అని, ఆఫ్ టైం పీరియడ్ అని, డ్యూటీ సైకిల్ అని, పల్స్ విడ్త్ అని, రైస్ టైము, ఫాల్ టైము, డిలే టైము, ఇలాంటివన్నీ. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఏం డిస్కస్ చేద్దామంటే, మనము వాటి యొక్క ప్రోబ్స్ కనెక్టర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సిఆర్ఓలో డిఫరెంట్ కనెక్షన్స్ ఎలా ఉంటాయి, ప్రోబ్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకే.